నేను చెప్తా ఉన్నా, మీకు రాజకీయ భిక్ష పెట్టింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. మీకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. మడం తిప్పని మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఎమ్మెల్సీ అభ్యర్థికి నన్ను ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని అనౌన్స్ చేయడం అన్నది నిజంగా బలహీన వర్గాల మేమందరం కూడా చాలా ఆనందిస్తున్నాం. నిన్ను పార్టీలోంచి, మీ తండ్రి గారిని పార్టీలోంచి ఎక్స్పెల్ చేశారు. బుచ్చే చౌదరి గారికి వెన్నుపోటు పొడిచావని 2009లో, అప్పుడు చల్లా శంకర్రావు గారికి నువ్వు పనిచేసావని, ఆయన ప్రజారాజ్యంలో ఉంటే ఆయనకి నువ్వు పనిచేసావని, కులాభిమానం చూపించుకున్నావని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి ఆ ఇష్యూ పెడితే నిన్ను పార్టీలోని సస్పెండ్ చేస్తే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి నువ్వు వచ్చావు. నువ్వు వచ్చిన తర్వాత వచ్చిన ఏకైక ఎమ్మెల్సీ ఇస్తే చాలా మా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఈయనకి ఇవ్వండి, ఈయన మంచోడు అని ఆయన అడ్వకేట్ చేస్తే నీకు ఇచ్చారు. నువ్వు ఇచ్చిన దానికి ఏం చేసావు? అక్కడ అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వస్తే వెంటనే దూకేసావు, గోడ దూకేసావు. లేకపోతే నీ పరిస్థితి ఏంటి? మీ తాలూకా పరిస్థితి ఏంటి? సామాన్యుడివే. జగన్మోహన్ రెడ్డి గారు నీకు రాజకీయ భిక్ష పెట్టారు, అది మర్చిపోబాకండి.